తీరును చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఎన్ కన్వెన్షన్ కానీ పెద్దవాళ్ళది కానీ ఎవరైతే బాగా డబ్బుండి అవసరం లేకుండా ల్యాండ్ ఆక్యుపై చేశారో, ఆక్రమణలు చేశారో, అక్రమంగా కట్టుకున్నారో, పర్మిషన్ లేకుండా కట్టుకున్నారో, డబ్బులు సంపాదిస్తున్నారో, ప్రభుత్వ భూమిలో ఎంజాయ్ చేస్తున్నారో అవన్నీ తీసేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు సైతం ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం చేయని గొప్ప పనులు చేస్తున్నారని చెప్పి కీర్తించారు కూడా. ప్రభుత్వ స్థలంలో కట్టుకున్న ఆక్రమణలు కానివ్వండి, ప్రభుత్వ స్థలం ఆక్యుపై చేసుకున్న పెద్దలు కానివ్వండి, లేదా ఒక అంతస్తు పర్మిషన్ తీసుకొని 10 అంతస్తులు వేసిన వాళ్ళు కానివ్వండి, లేదా చెరువుల ఆక్యుపేషన్ కానివ్వండి, ఎఫ్టీఎల్ ఆక్యుపేషన్ కానివ్వండి, లేదంటే బఫర్ జోన్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, ఏదైనా సరే ప్రభుత్వ స్థలం ఆక్యుపై చేసుకొని పెద్ద బడాబాబులు ఏమైతే బిల్డింగ్స్ కట్టారో అవన్నీ కూలగొడుతున్నప్పుడు ప్రజలంతా సంతోషించారు, ఈ ప్రభుత్వాన్ని దీవించారు కూడా. కానీ ఆ తర్వాత జరిగిందేంటి? రాష్ట్ర హైకోర్టు హానరబుల్ జడ్జ్ అభిప్రాయపడ్డట్టుగా హైడ్రా నియమించిన విధానాన్ని మేము తప్పుపట్టట్లేదు, ఇష్యూ చేసిన జీవోని నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ అమలుపరుస్తున్న తీరు మాత్రం డెఫినెట్గా నేను మాట్లాడుతున్నాను. కుంట అంటే ఏంటి? నల్ల కుంట అని హైదరాబాదులో ఉంది. నల్ల కుంట ఒకప్పుడు కుంట కాబట్టి ఆఫీసర్లు చెప్తే, ఎంఆర్ఓలు చెప్తే ఇప్పుడు నల్లకుంటను మొత్తం కూల్చేస్తారా? అసలు కుంట అంటే ఏంటో తెలుసా మీకు? తలాప్ కట్ట అంటే చెరువు కట్ట అని ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు అది కట్ట కనిపించట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎంఆర్ఓ లెటర్ ఇచ్చాడనో, తహసీల్దార్ చెప్పాడనో అది కూలగొట్టగలరా? రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పినా మీరు వినరా? న్యాయ పరిధిలో ఉన్న అంశాన్ని మీరు ఇలా తీసుకుంటారా? రేపొద్దున చార్మినార్ తహసీల్దార్ చార్మినార్ను కూల్చేద్దాం, మాకు లేబర్ ఇవ్వండి అంటే మీరు సమకూరుస్తారా? రేపు రాష్ట్ర హైకోర్టు కూడా మూసీ పరివాహ ప్రాంతంలో ఉంది, కూల్చేద్దామంటే మీరు ఒప్పుకుంటారా? అంటే ఎటువంటి నోటీసులు ఇవ్వరా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండదా? మిస్టర్ రంగనాథ్, నేను అన్నీ గమనిస్తున్నాను, నా దగ్గర రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, దాదాపు లంచ్ మోషన్సే 20 ఇవాళ పడ్డాయి. మిస్టర్ రంగనాథ్, దయచేసి కరెక్ట్గా చెప్పండి, ఉన్నట్టుగా చెప్పండి, సమాచారం తెలుసుకొని చెప్పండి. మీ దగ్గర సమాచారం లేకపోతే నా దగ్గర సమాచారం ఉందంటూ హానరబుల్ హైకోర్టు వ్యాఖ్యానించిన తీరు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఏం జరుగుతోంది? చట్టాలు ఏం చెప్తున్నాయి? న్యాయం ఏం చెప్తోంది? పేద ప్రజల బతుకులు ఏం చెప్తున్నాయి? యాక్చువల్గా బడాబాబుల కోసం, ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసిన వాళ్ళ కోసం సృష్టించబడ్డ హైడ్రా చివరికి పేదల బతుకులు మాత్రమే ఎందుకు కూల్చేస్తుందన్నది చాలా పెద్ద ప్రశ్న. ఉదాహరణకు నేను మొన్న కూడా చెప్పాను, ఒక లేమ్యాన్, ఏమీ తెలియని విషయ పరిజ్ఞానం లేని మనిషి హైదరాబాద్ వచ్చి ఒక ల్యాండ్ చూసుకొని ఈ ల్యాండ్ కొందామనుకుంటారు, అడ్వకేట్ని సంప్రదిస్తారు, 30 years ఈసీ తీసుకుంటారు, లింక్ డాక్యుమెంట్ చూసుకుంటారు, ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ తర్వాత హెచ్ఎండిఏకి కానీ జిహెచ్ఎంసీకి కానీ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇది ఏ జోన్లో ఉంది అని అంటారు. రెసిడెన్షియల్ జోన్లో ఉంది అంటే ఎమ్మటే ఇల్లు కట్టుకోవడానికి జిహెచ్ఎంసీకి పర్మిషన్ తీసుకుంటారు. జిహెచ్ఎంసీ కూడా 1-2 సార్లు ఆలోచించి సరి అయిన ఫీజు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ హైడ్రా పేరిట వచ్చి మరి హెచ్ఎండి ఇచ్చిన సర్టిఫికేట్ సంగతి ఏంటి, జిహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్ సంగతి ఏంటి, సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ అయిన సంగతి ఏంటి, లింక్ డాక్యుమెంట్ సంగతి ఏంటి? మరి 1954 నుంచి ఇప్పటి వరకు అన్ని పహనీల్లో ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ భూమిగా రికార్డ్ చేయబడ్డ ఈ భూమి సంగతి ఏంటి? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. హెచ్ఎండి ఆఫీసర్ని డిస్మిస్ చేస్తారా? పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారా? లేక ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటారా? కార్పొరేటర్ మీద తీసుకుంటారా? లేదా ప్రభుత్వ పెద్దలు ఎవరి మీద తీసుకుంటారు? ఏమి చదువుకోని వ్యక్తి, అన్ని చట్టాలని గౌరవించే వ్యక్తి ఇంతకన్నా ఏం చేయగలడు? ఇంతకన్నా సర్టిఫికెట్స్ ఏం కావాలి అని అడిగిన హైకోర్టు ప్రశ్నకు రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, మేమంతా సపోర్ట్ చేస్తాం కూడా, నీతి నిజాయితీకి మంచి పేరు మారు పేరుగా ఉన్న రంగనాథ్ గారు ఏం చెప్పలేకపోయారు. అవసరమైతే జీవోను కూడా స్టే ఇస్తామని చెప్పి రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఏదో జరుగుతోంది, ఏదో ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ ఆక్యుపై చేసిన లేదా ఇల్లు కట్టుకున్న పేద ప్రజలు మూసీ ఒడ్డున కానివ్వండి, చెరువు ఒడ్డున కానివ్వండి, వాళ్లకు సరైన నోటీసులు ఇవ్వండి. ఇవాళ హైడ్రా ఏర్పాటు చేయడానికి వ్యతిరేకించట్లేదు, మున్సిపల్ చట్టాలు కూడా పకడ్బందీగా ఉన్నాయి. 1955 యాక్ట్ ప్రకారం ఎవరైనా పర్మిషన్ తీసుకోకుండా కట్టినట్టయితే అది కూలగొట్టే అధికారం నోటీస్ ఇచ్చింది. 452 నోటీస్ ఇవ్వండి, తర్వాత 3 days తర్వాత ఇంకొక నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు బిల్డింగ్ తీసేయకపోతే అప్పుడు మీ పరిధిలోకి వస్తుంది అది. ఇంతే తప్ప నోటీస్ ఏమీ లేకుండా. ఇంకోటి, శని ఆదివారాలు ఎటువంటి పనులు చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు ఆఫీస్కి రారు.
ఎవరన్నా ఆ ఇంట్లో ఉండే పని చేస్తారు తప్ప అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రారు. ఇటువంటి పరిస్థితుల్లో శని ఆదివారాలు మాత్రమే హైడ్రా ఎందుకు పనిచేస్తుంది, హైడ్రా ఆఫీసర్లు ఎందుకు పనిచేస్తున్నారు, ఎంఆర్ఓలు ఎందుకు పనిచేస్తున్నారు? మరి ఏదైనా శనివారం ఆదివారం ఒక పహనీ కావాలన్నా, పట్టదారు పాస్ పుస్తకం కావాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఎంఆర్ఓ అందుబాటులో ఉంటారా? ఉండరు. ఫోన్ లేపుతారా? లేపరు. మరి కూల్చేయడానికి మాత్రం ఎందుకు తాపత్రయపడుతున్నారు? హాలిడే రోజు ఎందుకు అనుకున్నారు? హానరబుల్ సుప్రీంకోర్టు డిసిషన్ ఉంది కదా, హానరబుల్ హైకోర్టు డిసిషన్ ఉంది కదా, పని దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టకూడదు, సూర్య అస్తమైన తర్వాత కూలగొట్టకూడదు, సూర్యుడు ఉదయించక ముందు వెళ్ళకూడదు అనేది ఉంది. ఇవాళ నేను చెప్తున్నాను, బిల్డింగ్స్ కూలగొట్టదలుచుకుంటే రాయదుర్గం వెళ్ళండి, అక్కడ 2 బిల్డింగ్స్ ఉంటాయి. నేను ఎల్లుండి చెప్తాను, ఎల్లుండి ఇదే విషయం మీద డిస్కషన్ చేస్తున్నాను, డిబేట్ చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులందరినీ మేలుకొలుపుతాం. దయచేసి 34 ఫీట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని, టీఎస్ఐసి ల్యాండ్ ఆక్యుపై చేసుకొని బిల్డింగ్స్ కట్టుకున్నది కూడా మీకు పంపిస్తాం, అది కూలగొట్టండి. అంతేకాకుండా మెడికోర్ హాస్పిటల్ సెట్ బ్యాక్స్ లేకుండా కట్టారు, అది కూలగొట్టండి. ఇటువంటి నేను చాలా చెప్తాను. ఎల్లుండి డిస్కషన్ 1 అవర్. ఎవరైతే ఆక్యుపై చేశారో, ఎవరైతే అక్రమంగా కట్టారో, ఎవరైతే పర్మిషన్ వచ్చిన తర్వాత, ఓసీ వచ్చిన తర్వాత డీవియేషన్ చేసి దారి లేకుండా చేశారో, 717 మందిని ఎవరైతే ముంచారో, సాహితీ లక్ష్మీనారాయణతో అంటగాగిన వాళ్ళు ఎవరో, బ్యాంకు లావాదేవీలు చెక్ చేయండి. చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అతని పేరు కూడా బయటకు వస్తుంది. వీళ్ళ లావాదేవీలు ఏంటి? పేద ప్రజలను పక్కన పెట్టండి సార్, పేదల బ్రతుకులు పక్కన పెట్టండి సార్, చిన్న చిన్న ఇళ్ళను పక్కన పెట్టండి సార్, రేకుల షెడ్లను పక్కన పెట్టండి సార్. ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి 100 మంది, లక్షల మందిని ముంచి 1000 కోట్లు వెనకేసుకొని తిరుగుతున్న బడా బాబుల గురించి మనం పట్టించుకుందాం సార్. వాళ్ళ సంగతి చూసుకుందాం, పేదవాళ్ళ సంగతి వదిలేద్దాం సార్. రంగనాథ్ గారు ఆలోచించండి. రాష్ట్ర హైకోర్టు మీలాంటి గొప్ప ఆఫీసర్ని పిలిచి ఇలా మాట్లాడటం అనేది చాలా బాధ కలుగుతోంది. దయచేసి చట్టాలన్నీ పూర్తిగా చదవండి, నోటీసులు ఇవ్వండి. 14 రోజులు ఇస్తారో 21 రోజులు ఇస్తారో, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆన్సర్కి కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ ఆన్సర్ సంతృప్తికరంగా లేకపోతే యాక్షన్ తీసుకోండి సార్. ప్రతి హైకోర్టు కూడా అక్రమాలు కూలగొట్టకూడదని చెప్పరు. అలాగే ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసుకొని కట్టుకుంటే కూలగొట్టేమని చెప్తారు. కానీ స్కోప్ ఇవ్వండి. ప్రజలు సార్, మన ప్రజలు, మన దేశ ప్రజలు, మన చట్టానికి లోబడి ఉండే ప్రజలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీన్నే ఎన్నుకుంది, ముందుగా దీన్నే ఎన్నుకుంది. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ దీని మీదే ఉన్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందా, ఎక్కడ వీక్ చేద్దామని ఆలోచిస్తున్నారు. కేర్ఫుల్గా ఉండండి సార్. చట్టాలు మంచియే, హైకోర్టు చెప్పినట్టుగా అమలు పరిచే తీరు మీద మాత్రమే మాకు అభ్యంతరం. ఇది ఇవాళ జనతా గ్యారేజ్. మనకు హానరబుల్